నాగరాజ్ సార్ గురించి అందరు అఫీషియల్గా చాలా విషయాలు చెప్పారు. ఇంట్రొడక్షన్లో కూడా వారు ఎక్కడెక్కడ పనిచేస్తారంటో చెప్పారు. సారు మా వరంగల్ వాస్తవ్యులు, అంటే వారు మిర్యాలు కూడా అయినప్పటికీ కూడా రామగుండంలో జాబ్ చేసి వచ్చిన తర్వాత వారు వరంగల్లో నివాసం ఉంటుంది కాబట్టి మేము వారిని వరంగల్ వాస్తవ్యులుగా మేము పిలుచుకుంటాము. సార్తో మాకు ఉద్యోగపరంగా కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా మాకు చాలా అనుభవం ఉంది. మాకు సార్ 2010 నుంచి కూడా వరంగల్ పనిచేస్తున్నప్పుడు సార్తో పాటుగా ఏంటంటే ఒక 10 మెంబర్స్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఫ్యామిలీ ఈవెంట్స్ కూడా చేసుకునే వాళ్ళం అండి. కాబట్టి సార్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ 2 పిల్లలతో పాటుగా మా 10 ఫ్యామిలీస్ ప్లస్ వాళ్ళ పిల్లలందరూ కూడా ఒక 10 ఇయర్స్ 2010 నుండి ఒక 2020 వరకు చాలా హ్యాపీగా అన్ని ఈవెంట్స్, అంటే మెయిన్గా ప్రతి సంవత్సరం వాళ్ళ మ్యారేజ్ డేని వాళ్ళ ఇంటికి వెళ్ళి మిగతా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకోవడం, తర్వాత బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవడం, అలా ఒక 10 ఇయర్స్ చాలా ఎంజాయ్ చేశాము. తర్వాత సార్ దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే డిఫరెంట్ టూర్స్ కూడా సార్తో పోయినప్పుడు సార్ ఒకటే చెప్తాడు, మనం ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం యొక్క ఇంపార్టెన్స్ బట్టి తప్పకుండా మనం దానికి టైం స్పెండ్ చేయాలి. ఏదో రూమ్లో ఉండి ఎక్కువ టైం రెస్ట్ తీసుకోవడానికో లేదా మేకప్ చేసుకోవడానికో దానికో కాదు. కాబట్టి ఏంటంటే సార్ దగ్గర ఏంటంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ అండి. కాబట్టి మా అందరికి కూడా ఏంటంటే మేము బాస్ అని పిలుచుకుంటాం. ఇక్కడ సార్ అని పిలిచినా మాకు మాత్రం నిక్నేమ్ బాస్. అంటే ఫ్యామిలీ పరంగా మాకు కావాల్సిన సలహాలు ఇవ్వడం కానీ, ముఖ్యంగా ఏంటంటే ఈజ్ ఎ గ్రేట్ ఫైనాన్షియల్ ప్లానర్. అన్ని ప్లాన్ చేస్తారు ఆఫీస్ పరంగా కానీ తర్వాత ఫ్యామిలీ విషయాల్లో కానీ గ్రేట్ ఫైనాన్షియల్ ప్లానర్. అంటే సార్ యొక్క సలహాలతోని మేము అందరం కూడా ఒక 3-4 ఫ్లాట్స్ అయితే కొనుక్కున్నామండి. ఎందుకంటే సార్ కరెక్ట్గా చెప్తాడు. అంటే ఇప్పుడు ఏంటంటే మనం సంపాదించిన డబ్బుని ఏ విధంగా సద్వినియోగపరుచుకోవాలా, ఏ విధంగా మనకేంటంటే రిటైర్మెంట్ కొన్ని డబ్బులు వస్తాయి కానీ అంతకన్నా ఎక్కువ మనకు రావడానికి ఏ రకమైన బాగుంటుంది అనేది సార్ యొక్క సలహాల మేరకు చాలామంది కూడా సార్తో పాటు జాయింట్ వెంచర్స్ విధంగా చేసి కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకున్నామండి. కాబట్టి సార్ ఏంటంటే ఎక్కడ పోయినా ఆఫీస్ పరంగా కానీ ఈవెన్ పర్సనల్ లైఫ్లో కానీ తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ పరంగా కానీ ఏంటంటే మంచి ప్లాన్ చేసి సంపూర్ణంగా ఉపయోగేటట్టు ఇందాక మేడం కూడా చెప్పారు ఫ్యూచర్ ప్లాన్ బాగుండేది సార్. నిజంగా అలాంటి విషయాల్లో మాకు చాలా గైడ్ చేయడం జరిగింది. ఇంకా అంతేకాకుండా ముఖ్యంగా సారుతో పనిచేస్తున్నప్పుడు మెయిన్గా ఏంటంటే తన కింద పనిచేసే వాళ్ళందరూ ఒక ప్లాన్ చేసుకోవాలంటాడు. ఒక పని చేయడానికి 3-4 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఏ ఆల్టర్నేటివ్ అయితే బాగుంటుంది అని సార్ దగ్గర ఏంటంటే సార్ ఫస్ట్ చెప్పడు, మనని అడుగుతాడు. ఈ ప్రాబ్లంను ఓవర్కమ్ కావడానికి ఏ విధంగా బాగుంటుందని తనకున్న శిష్యులు అడిగిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచే సమాధానం తీసుకొని తప్పకుండా 3-4 ఏదో ఒకటి బెస్ట్ ఆల్టర్నేటివ్ చెప్తున్నారు. సో కాబట్టి మీరే ఇది చెప్తున్నారు కాబట్టి ఇదే పద్ధతులు పోదాం అని ఆ రకంగా ఏంటంటే కింద పనిచేసే ఉద్యోగస్తుల యొక్క అభిప్రాయాలు సేకరించుకొని తను ఇన్వాల్వ్ అయ్యి పర్ఫెక్ట్గా ప్లాన్ చేయడం ద్వారా అందరం కూడా సాటిస్ఫైడెడ్గా చేస్తారు. సో కాబట్టి సారు అన్ని రకాలుగా మాకు గైడ్ చేసి ప్లాన్ చేసి తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా ఇంకా మాకు వారి సేవలు అందించాలని. తర్వాత ఇంకొకటి ఏంటంటే సార్ దగ్గర ఉన్నాక గొప్పతనం ఏంటంటే అందరూ ఫ్యామిలీ పరంగా కలిసి ఉండాలి. మెయిన్ ఏంటంటే సార్ వృత్తిపరంగా ఆఫీసులో పనిచేయడమే కాదు, మీ యొక్క అమూల్యమైన టైంను ఫ్యామిలీకి కూడా స్పెండ్ చేయాలి. నేను 2 పర్సన్స్ నేను చూశానండి. మొట్టమొదటి గత సీఎండి ప్రభాకర్ రావు గారు ఆఫీస్కి అయితే ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారో తర్వాత ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా అంతే టైం ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళని కూడా లైఫ్లో ఏంటి హ్యాపీగా ఉండేట్టు చూస్తారు. అదేవిధంగా మా నాగరాజ్ సార్ కూడా ఆఫీస్ అవర్స్లో అక్కడ కంప్లీట్గా ఆఫీస్కే కేటాయించాలి. ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ తర్వాత హాలిడేస్లో తన టైంను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కేటాయించడం, వాళ్ళు హ్యాపీగా ఉండడానికి కోసం చాలా టైం ట్రై చేశాడు. అదేవిధంగా సార్ ఆఫ్టర్ యువర్ రిటైర్మెంట్ కూడా ఎలాగో ఆ 2 అయితే చేస్తారు. మీరు తప్పకుండా మీరు మేడం కావాల్సినవి కానీ పిల్లలకు కావాల్సినవి కానీ టైం స్పెండ్ చేస్తారు. మేడంతో పాటుగా మాకు కూడా గైడ్ చేసి యథావిధంగా మాకు గైడ్ చేసి మాకు కూడా మిమ్మల్తో కలుపుకొని ఫ్యూచర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సో రిటైర్మెంట్ తర్వాత హ్యాపీగా ఉండాలని వారితో మమ్మల్ని హ్యాపీగా ఉంచాలని కోరుకుంటూ